దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరుచుకోవడంతో నగదు మార్చుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇప్పటికే మనీ ఎక్స్చేంజ్ మొదలైంది. 4000 రూపాయల వరకు పాత 500, 1000 రూపాయలను లిస్ట్ చేసుకోవాలని చేసి ఇతర నోట్లను తీసుకోవచ్చు. మరిన్ని వివరాలు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఓవర్ టు దినకర్. 2000 రూపాయల నోట్లు నాకు 2 ఇవ్వడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఏ ఛానల్ చేయనటువంటి రీతిలో ఎన్టీవీ మొదటిసారిగా ఈ యొక్క నోట్లను సంపాదించింది. దాదాపు నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలోనే బాగా పాపులర్ అయినటువంటి 2000 నోట్ల రూపాయలు చేతికి కనపడగానే దగ్గర ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి పరిస్థితి కూడా మొత్తం ఏదైనా కానీ 5 నుంచి 15 నిమిషాల వరకు ప్రాసెస్ మాత్రమే కొనసాగుతుంది. 2000 రూపాయల నోట్లు ఏవైతే కొత్తగా వచ్చాయో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు తొలిసారిగా ఏదైతే 2000 నోట్ల రూపాయలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మొత్తం కొద్దిగా ఎక్సైట్మెంట్ జనాల్లో కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే గతంలో ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లతో పోలిస్తే దాదాపు కొద్దిగా దప్పం తక్కువగా ఉన్నా కానీ నోటు మాత్రం కాస్త పొడుగుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మహాత్మా గాంధీ ఫోటో ఉంది. ఆ తర్వాత ఉర్జిత్ పటేల్ ఎవరైతే ఆర్బీఐ చీఫ్ గా గవర్నర్ గా ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ ఉన్నారో ఆయన సంతకం చేసినటువంటి దానితో కొనసాగుతుంది. మొత్తం ఇది నానో చిప్ టెక్నాలజీగా చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఈ నోటుని ట్రాక్ చేసే విధానం ఉందని చెప్తున్నటువంటి ముందుగా చెప్పిన రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారమే నోటు కూడా తయారైందని చెప్పవచ్చు. ఈ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ కలర్ 1, 2, 3, 4, 5, 6 ఈ గ్రీన్ కలర్ ఇది ఏదైతే ఉందో ఈ నోటుకు ఉందో గతంలో ఉన్నటువంటి నోట్లకు కూడా ఇలాంటివి సిస్టమ్ ఉండేది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి 2000 రూపాయల నోట్ ఏదైతే ఉందో వాటికి నానో చిప్ టెక్నాలజీని యూజ్ చేసినట్టుగా మనకి రిజర్వ్ బ్యాంక్ నిన్ననే చేసినటువంటి అఫీషియల్ ప్రకటనలో మనకు తెలిసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ నోటుకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో అక్కడ 2000 రూపాయలు గ్రీన్ కలర్ దాంతో ఉంది. దీనికి అనుసంధానంగా ఈ నానో టెక్నాలజీ పనిచేస్తుంది. దాని తర్వాత ఇక్కడ 2000 రూపాయలకు సంబంధించి కూడా రైట్ సైడ్ ఉంది. లోపల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి చిహ్నాలతో ఉన్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ వెనకల ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ లో కొనసాగుతుంది. అలాగే ప్రతి నోట్ కి కూడా ఒక బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఈ బార్ కోడ్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 9AR సంబంధించినటువంటి బార్ కోడ్ ప్రకారం ఇది సిరీస్ నంబర్ గా మనం పరిగణించవచ్చు. ఇక నోట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మంగళయాన్ దేశ శాటిలైట్ వ్యవస్థకు సంబంధించి అలాగే ఏదైతే ఉందో దానికి పూర్తిగా ప్రపంచానికి తెలియజేసేలాగా అలాగే ఇండియన్ యొక్క ఇస్రో టెక్నాలజీని కూడా తెలియజేసేలాగా సక్సెస్ అయినటువంటి మంగళయాన్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క సింబల్ కూడా ఇక్కడ ఉంది. దాంతో పాటు రానున్న రోజుల్లో భారత్ యొక్క ఈ టెక్నాలజీ శాటిలైట్ టెక్నాలజీని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా ఈ మంగళయాన్ టెక్నాలజీ ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక స్లోగన్ గా ఏర్పడినటువంటి స్వచ్ఛ భారత్ విధానాన్ని కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ ఆ లోగో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సో దీంతో పాటు భారతీయ జంతువులకు సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు నెమలి అలాగే పుష్పాలు ఏనుగుకు సంబంధించినటువంటి గుర్తులతో 2000 రూపాయల నోటు మార్కెట్ లోకి రావడం జరిగింది. బ్యాంకులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక గతంలో ఉన్నట్టుగానే ప్రతి నోటులో ఉన్నటువంటి విధానంతో కూడా భారతీయ భాషలకు సంబంధించి వాటిలో ప్రింట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా 2000 రూపాయల నోటుని ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ నోటు ఇప్పుడు జనం చేతుల్లోకి వచ్చింది. లోపల బ్యాంకుల్లో కూడా ఉన్నటువంటి అధికారులు కూడా దీని ప్రాసెస్ ని కేవలం ఒక్కొక్క వ్యక్తికి 5 నుంచి 15 నిమిషాల వరకు సమయం కేటాయించడం జరుగుతుంది. ఆయా బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వాళ్ళైతే వాటిని త్వరగా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిగా ప్రొసీజర్ నిలిపి ఐడి కార్డుతో పాటు మొత్తం ఎక్స్చేంజ్ చేయాల్సినటువంటి అమౌంట్ ని తీసుకున్న తర్వాతనే చేయడం జరుగుతుంది. సో మరి కొన్ని నిమిషాల నుంచే ఈ నోటు మార్కెట్ లోకి రావడంతో ట్రాన్సాక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. సో భారతదేశ ప్రభుత్వం మొత్తం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ 2000 రూపాయల నోటు ఏదైతే ఉందో విప్లవాత్మకమైనటువంటి మార్పుతో వచ్చినటువంటి ఈ నోటు ఏదైతే ఉందో రానున్న రోజుల్లో అవినీతిని అరికట్టడానికి అలాగే ప్రస్తుతం ఏదైతే సమస్య ఆర్థిక సంక్షోభం నెలకొందో వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి కూడా ఈ నోటు ఉపయోగపడుతుందని భావిస్తుంది. మరి జనం ఇంకా ఎన్ని రోజుల్లో వీటిని రిసీవ్ చేసుకుంటారో దీనికి సంబంధించి నిబంధనలు కూడా కొద్దిగా సడలిస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందని చెప్పి కూడా ఇక్కడ వస్తున్నటువంటి కస్టమర్లు కానీ ప్రజలు కానీ భావిస్తున్నారు. కెమెరామెన్ హరీష్ తో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్.